శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఖగోళ విషయం. సప్తద్వీపములను సప్త సముద్రాలు ఆయా భూతములో వాని సంభవ విస్తరం ఎంతవరకు కలదో అంతవరకు ఈ సూర్యచంద్రులు తిరుగుతూనే ఉందరు. పృథ్వీ విస్తారం ఎంత అని విచారణ చేయవలసి వచ్చినచో ఈ చంద్రాదిత్యులు మొదలగు వారు పృథ్వీ వ్యాప్తికి వెలుపల కూడా సంచరించుతూనే ఉన్నారు. వారి పరిమాణం కూడా పృథ్వీ పరిమాణం కంటే భిన్నమై ఎక్కువదిగానో తక్కువదిగానో ఉన్నది. కానీ వ్యవహారార్థమై మాత్రం భూమి ఉన్నంత మేర మాత్రమే సూర్యచంద్రుల వ్యాప్తి ఉందని భావించి భూమికి గల పరిమాణానికి తగినట్లే అంతరిక్షపు పరిమాణం కలదని ఎంచవలను. అవా ధాతువుకును రూత్ ధాతువుకు గల అర్థాలను అనుసరించి రవి రాశి నుండి రాశికి సంచరించును, లోకముల నిర్మించును, రక్షించును, ప్రకాశింపచేయును గావున రవి అనబడును. ఇక మీదట సప్త సముద్ర సహిత భూమండలాన సూర్యచంద్రుల గతి ప్రకారమును వారి పరిమాణాన్ని మొదలగునవి చెప్పెదను. ఈ చంద్రసూర్యులను అర్థమునందే మహః అను శబ్దం కూడా నిష్పన్నమగుచున్నది. మహ్యతే అయం, ఇతడు పూజించబడను, గొప్పవాడై ఉండును. మహీయంతే అనేన జ్యోతింషి, ఇతని చేతనే ఇతర జ్యోతిష్యులు పూజితములగును అని మహః అను శబ్దం వ్యుత్పన్నమగుచున్నది. లోగడ చెప్పిన భూమండల వైశాల్యమంతలే రవిమండల వ్యాసమని చెప్పెదరు. రవిమండల వ్యాసం 9,000 యోజనాలు. దాని చుట్టుకొలత వ్యాసానికి 3 ఇంతలు. చంద్రుని వ్యాసం రవి వ్యాసానికి 2 ఇంతలు. భూవ్యాసం 50 లక్షల యోజనాలు. మహామేరు ప్రాంతంన భూవృత్తము తక్కువగా ఉండును. ఇక్కడ భూవ్యాసం ఈ సగటు వ్యాసంలో సగము మాత్రమే, అనగా 25 లక్షణాల యోజనములుండును. భూగోళపు మధ్య భాగాన వ్యాసం అత్యధికంగా ఉండును. అది 1కి 89,50,000 యోజనములుండును. భూమికి దక్షిణ ఉత్తర అగ్రముల మధ్య దూరం 3,79,00,000 యోజనాలు. దీని చుట్టుకొలత 11,37,00,000 యోజనములుండును. ఇది భూమికి సంబంధించిన అన్ని విధాల భూమండలాల వ్యాసమును చుట్టుకొలతలను. తారకల సన్నివేశమునకై జులోకమున ఎంత మండలం కలదో పర్యాసపు, అనగా భూమి చుట్టూ గ్రహాధికం తిరుగుటకు సంబంధించిన అమెరికకై భూలోక సమీపాన ఎంత మండలం కలదో అవి రెండు ఒకదానికి మరి ఒకటి సరిపోవునగానే ఉన్నవి. మహామేరువుకు తూర్పున మానసోత్తరమున శిఖరానికి పై భాగాన వస్వోకసార అను ఇంద్రుని నగరం బంగారు అలంకరించబడినది కలదు. మహామేరువుకు దక్షిణంగా మానసోత్తరానికి పై భాగానే కల యముని నివాసమగ సంయమనీపురము కలదు. మేరువుకు పడమటగా మానసోత్తరానికి పై భాగాన సుఖాను నగరం కలదు. ఇట్లే మానసోత్తరపు పై భాగాన మేరువుకు ఉత్తరమున సోముని విభానగరమున్నది. ఇట్లు లోకపాలురు 9 లోక వ్యవస్థార్థము 4 దిక్కులందున ఆయా నగరములందు ఉండురు. లోకపాలురకందరికీ పైగా దక్షిణాయనాన సూర్యుడు చివరి దశలో అపామండలాన ధనుస్సును వదిలిన బాణం వలె మహావేగమున జ్యోతిశ్చక్ర మార్గమును పోవును. అమరావతిలో మధ్యాహ్నమైనప్పుడు సంయమనమున ఉదయము, సుఖానగరమును అర్ధరాత్రము, విభానగరయందు అస్తమయము జరుగును. ఇట్లే సంయమనమున మధ్యాహ్నమైనప్పుడు సుఖానగరము, ఉదయము, విభానగరాన అర్ధరాత్రము, అమరావతి యందు అస్తమయము. ఇట్లే సుఖానగరాన మధ్యాహ్నమైనప్పుడు, విభానగరాన ఉదయము, అమరావతి యందు అర్ధరాత్రి సమయమని అందు స్తమయము, విభానగరాన మధ్యాహ్నమైనప్పుడు అమరావతి యందు దయము సంయమని అందర్ధరాత్రి సుఖానగరమందు అస్తమయం జరుగును. ఇట్లు సూర్యుడు నిరంతరం అలాత చక్రం వలె తిరుగుతూనే ఉండను. దక్షిణమున వరకు గల దిక్కులందును ఈ చెప్పిన క్రమాన తిరుగుచు సారెవలే తిరుగు నక్షత్ర చక్రాన అతడు నడుచుచూ ఉండును. పూర్వాహ్న, మధ్యాహ్న, పరాహ్న కాలములందు వేర్వేరు స్థితిల్లో ఉండి కిరణములతో భూమిని తప్పింపచేయును. ఎట్లన ఉదయం నుండి అతని కిరణాల తాపం అధికమగుచు మధ్యాహ్నానికి అధికమగును. అప్పటి నుండి క్రమంగా తగ్గుచూ పోవును. సూర్యోదయ అస్తమయముల బట్టియే తూర్పు మొదలగు దిక్కుల వ్యవస్థ జరుగును. సూర్యుడు ఉదయించినట్లు కనబడు దిశ ఉదయ దిశ, అస్తమించినట్లు కనబడు దిశ అస్త దిశ. అన్నింటికంటే ఉత్తరాన మేరువు, అన్నింటికంటే దక్షిణమంది లోకాలోకం ఉన్నట్లు భావన చెయ్యాలి. భూమి అందులో ఒక భాగాన్ని పూర్తిగా వదిలి మరి ఒక విదూర భాగానికి పోవుట వల్ల సూర్యుడు అక్కడి వారికి రాత్రులందు కనబడడు. ఏ భూభాగానికి అతడు పోవునో అక్కడ 100,000 కిరణాలు కలవాడై ఆకాశపు ఉచ్చస్థానాన అక్కడి వారికి కనబడను. అది వారికి పట్టపగలు. సూర్యుడు ఒక ముహూర్త కాలంలో కొన్ని అంశ అనగా 12 భాగాల
దూరం ఆకాశాన పయనించును. ఇది 31,50,000 యోజనములగును. ఇది ముహూర్త కాలంలో రవి గమన వేగం. ఈ గతిలో పయనించుచు రవి దక్షిణ దిశకు పోయి మాఘమాసాన దక్షిణాయన గతిని వదిలి పుష్కర ద్వీప మధ్య భాగాన సంచరిస్తూ మేరు పర్వతాన మానసోత్తర శిఖర ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ క్రాంతి మండల పరిమాణం విషువమందు ఉండుదానికి 3 ఇంతలగును. రవి ఒక అహోరాత్రంలో పయనించి దూరం 9,40,00,000 యోజనాలగును. దక్షిణ దిశ నుండి మరలి సూర్యుడు విషువమండలము లోనికి వచ్చి ఉండి అచ్చటి నుండి క్షీరోద సముద్రానికి ఉత్తర దిశగా సంచరించన ఆరంభించినప్పుడు ఆ విషువమండలపు యోజన పరిమాణం 3,21,00,000. శ్రావణ మాసాన రవి క్రాంతి మండలానికి ఉత్తరాన గోమేద ద్వీపానికి ఉత్తరాన పయనించినప్పుడు అక్కడ మండలపు పరిమాణం 1,80,58,000 యోజనాలు. ఆ అపమండలం అనబడు నక్షత్ర చక్రం దక్షిణ భాగం, ఉత్తర భాగం, మధ్య భాగం అని 3 భాగాలు. మధ్య భాగానికి జరద్గవ స్థానం, ఉత్తర భాగానికి ఐరావత స్థానం, దక్షిణ భాగానికి వైశ్వానర స్థానం అని పేర్లు. స్థానమును పదము అని కూడా వ్యవహరిస్తారు. ఒక్కొక్క భాగంలో మరలా 3 ఉపభాగాలు కలవు. వానిలో నాగవీధి ఉత్తర భాగమందును, అజవీధి దక్షిణ భాగమందును వచ్చును. ఓం శాంతి శాంతి శాంతి.